రోజు ఒకటేనా బడికి? మనం పోయేదే వారానికి 3 రోజులు అయిరా. వారానికి 3 రోజులు పోతాను చాలా. ఎన్ని రోజులు పోతాయింద్ర? ఇప్పుడు మీరు ఏమనుకుంటారు అది చెప్పుల్లి ఫస్ట్. అనుకునేదేంద్రా, ఇన్ని రోజులు పడుకోను చాలదా? రేపు ఒక్కరోజు తప్పిద్దాం. అమ్మతో పడేస్తారా? నేనైతే రాండ్రా. ఆడ అదులు గుద్దారు ఉత్తరే భయపడతాం. మొన్న రేపు బడి తప్పిస్తాం. అమ్మతో నాకు కూడా భయం అవుతుందిరా. తగ్గా నువ్వేమంటావు? నాకు కూడా పోబుద్ది అయితే లేదు. రేపు తప్పిద్దాం. ఏమన్నా అవుతుంది అంటావారా? ఏమవుతుందిరా, నేను లేనా? ఎందుకు భయపడతాను? అది సరేరా, మరి నాకు లేట్ అవుతుంది. మా అమ్మ నన్ను కొడితే నేను పోతాను. నాకు లేట్ అవుతుందిరా. సరే పోనీలా, నేను కూడా పోతాను. నాకు తెల్లారంగా లేచి చేనులకు పోతుంది. తోటోళ్ళందరూ బడికి పోతాళ్ళు. అవ్వా బడికి లేట్ అవుతుంది, నేను రెడీ అయ్యాలి. తోటోళ్ళందరూ బడికి పోతాను. లేపు పోతా రాగరాదురా. ఏం కావాలొచ్చింది లక్కయ్య? ఆ తోటోళ్ళందరూ బడికి పోతలేలానే. లేపో, నేనంతా నీ కావరమే. నేనేం కావరం చేస్తానరా? లేపు తాగరాదు. అమ్మ తోడు ఇప్పుడు పడుకోవాలి. ఉంటాయి పెట్టి ఏడ్చినట్టు చెప్తా. నక్కి ఎంతసేపు అంటావా? లేవరా లక్కవా? ఏమైందిరా లక్కి? ఎందుకు ఎడతానవరా? కడుపు వస్తుంది, కాళ్ళని గుంజుతాను. ఏమారా కొడుక? ఏందిరా? నేను బడికి పోను. పోకుంటే వారు నుండి రావులకు చెప్తా. కాలు చేతులు గుంజంగా. రావులు కాలు చేతులు గుంజుతానే అటు బడికి పోడాట్రా. అది నాటకం కదా, బడికి ఎందుకు పోడు? కాలు చేతులని గుంజుతానే అట జ్వరం వచ్చింది. ఏం నాటకం ఉన్నది రామయ్య? నీ కావరమే అదంతా. ఇవాళ ఇట్లా బడికి పోకపోవాలా? నీ ఇప్పుడు సాపు చేస్తా. ఏం కొట్టుడో ఏమో, పుల్లగాని సగం చేసి కొట్టి కొట్టి జ్వరం వస్తాను చూడ. నీకు తెలివే అవ్వా, అది నాటకం. రోజు బడి అందరు బడికి పోయినాక ఈయన తిరుగుడావు. నాటకం కదా. ఏమో రాములు ఒక్క నాటికి ఇంటికాడు ఉండని. ఏముండు ఆడు రోజు అట్నే చేస్తాడు. ఇవాళ ఒక్కరోజు అదే అన్న, ఇలా కొత్తగానా? నువ్వు పోయి తానం పోయి తానం చేసి బడికి పంపు. ముఖంగా సీదా తానమేనా? బడికి పోమంటే చేత కాదు కానీ ఈ మాటలకైతే తక్కువ లేదు. నడు తానం చేయపో. తిని చక్కగా బడికి పో. మళ్ళీ చేయలేకుండా తిరగకు. ఏమైందిరా ఇంతసేపు? ఎప్పుడు వచ్చి చూస్తాను. మా డాడీ బడికోనని బుర్రకి ఇచ్చిండు, అందుకే లేట్ అయింది. సరే గాని ఏమన్నారా మరి? బడికి పోకుంటే మా డాడీ కాళ్ళు కొడుతున్నారా, అందుకే ఇటు వచ్చిన. సరే గాని నేను ఇటు పోయామన్నావు కథ ఏమైంది మరి? అరే దగ్గరికి అరే ఇటు అటు ఒకటే కాదు, ప్రతి పొలకు అక్కడ ఉన్నా. సరే పోదాం కానీ బాగులేడ పెడదాం రా. ఏ గడ వాడేసిపోతా. సరే పోంపై. బడికి రాలాడా? వస్తాంరా. మేము అనుకున్నా పిల్లవాడ మీలేడతారా? మీలు బడికి వస్తా నేనమ్మన్నాడా? వస్తాడా గిడకుండా పండుగ అయితే పోతాను. అరే మనం వెకేషన్ గురించి పోతాను కానీ వెకేషన్ ఏమన్నాడా? అరే మరి ఏం చేద్దాం, బడికి పోమారా. అరే ఇంకోసారి ఇట్లా పరిచయం చేసినట్టు కొంచెం ఉండదు. ఏంద్రా మరి నేను ఎంజాయ్ చేద్దామంటే నువ్వు బడి అంటాను. ఏదో ఒకటి ముందడుగు అయితే వేసినావు, పోతితే పోదాం, బడికి అయితే వద్దు. సరేరా మరి మనకు పాటించి ఆకలి అయితే ఎట్లారా? నేను లేనారా రాకేష్ గారిని ఉబ్బిస్తా, వాడు తనసాపిస్తాడు మన తాగు. వాడికి ఎత్తాడంతా వారా? నేనున్నారా, నీకెందుకురా బాధ? రాకేష్ అనే తనసాపు లేకుండా నీ పులివి వెళ్తాయి. అమ్మ నీ అక్క నాకే వేసారు పెట్టినట్టు. అవురా, మనలో అయితే మన పరిస్థితి ఏంద్రా? ఏంద్రా నువ్వు ఎప్పటికీ మాట్లాడతావు? నీ నోట్లో నుంచి ఒక్క మాట సక్కరా. అరే గిదంతా కాదు, ఇక్కడ ఎంతసేపు ఉండు, పోదామా లేదా? మళ్ళీ కొత్త మాట్లాడుతావు. పోనా పోదాం పావురా. మరి ఎంతసేపు రా, పోదాం పా.
అరే రాకేష్ అన్న ఈయనే ఉన్నారా? నేను చెప్పలేరా రాకేష్ అన్న ఈయనే ఉంటాడని. చెప్పినావు అని. అరే రాకేష్ అన్న నేను ఒప్పిస్తా, ఏం చెప్తే దానికి తలకాయ ఊపుల్లి. సరేరా పంపా. అరే పచ్చి చేతులు దొక్కకుండా ఈ మా రాకేష్ అన్నయ్య. మేమేందుకు దొక్కుతాండ్రా, మాకు తెలియదారా? నేను దొక్కరా. సార్లు గడ్డి బాగానే అయింది అంత ఎప్పుడు కల్పించడం అవుతుంది. నాకు పొరగాలు మా పొరాలు తీర ఉన్నదిగా గిటేట్ వస్తాను. నమస్తే రాకేష్ అన్న. నమస్తే నమస్తే గాని గిటేట్ వచ్చిండ్రా, బడికి పోలేదారా? పోలే నేను చూడ బుద్ధి అవుతుంది, అయితే వచ్చినాం. నన్ను చూడ బుద్ధి అవుతుందా? మళ్ళీ గిదేంద్ర కొత్తగా? కొత్తగా లేదు, పాతగా లేదు, నీకు చెప్దామని వచ్చిన. ఏంద్రా ముచ్చట? నీ పేరు ఊళ్ళో మొత్తం మోగుతుంది, నువ్వు ఫేమస్ అయినావు. ఫేమస్ అయినా? నేను ఫేమస్ అవుతారా? కొత్తగా మాట్లాడతాను. లేదన్నా, నిన్న ఆడలు కూడా అడుగుతాలే, నెంబర్ కూడా అడుగుతాలే. నెంబర్ ఇద్దామంటే నా దగ్గర నెంబర్ లేదు నీది. అమ్మతాడు నన్ను ఆడవాళ్ళు అడుగుతారా? ఎవరు రాళ్ళు? అరే గిప్పటి తాన్సాప్ అంటే ఏడ దొరుకుతాయిరా? నేనేడన్నారా? గతాంసాబో లెక్కనారా? పొంగ మిలియన్ సాగుతాను సాగిపిస్తారా? చెప్పురా రాకు, ఎవరా నన్ను అడిగింది? ఇక మీది వాడామా లేదా అని అన్న. మీ మరదలతో ఎప్పటి తిరుగుతుంది ఆమెనేని అన్న. మా మరదలతో తిరుగుతుందా? నేను ఎప్పుడు చూడలేగా. ఎవరు రామా? ఇక బావనన్న ఎప్పటికి అడుగుతాను మీరు రాకేష్ అన్న ఏడున్నాడని. గామనా గామనా అన్నది అడుగుతాందిరా. ఏమో అన్న, మీకు ఏమున్నాయి మాకేం తెలుసు. మీకు తెలియకుండా మాకేమున్నాయిరా? రోజు మీతోనే తిరుగుతున్నాయే. ఏమో అన్న, మాకేం తెలుసు, అడిగానైతే అడిగింది. నాకు గిడి మనవాడ పొరగాని లెక్క అన్నాడుగా. రే లక్కీ గిడేం చేస్తానురా? ఆడేం చేస్తారా? నేను లేనా భయపడకూలి. మేమేం చేస్తా నీకే లేదా, నీ పని నువ్వు వేసుకోపో. అబ్బా పొరగాళ్ళు ఇలా గిట్లా కాదు, వీళ్ళ అబ్బాయికి చెప్పి సెట్ అవుతారు. ఈ పొరగాన్ని రాకేష్ గారి వాటి బాగా ఏగైతాను. వీళ్ళ అబ్బాయికి చెప్తే సెట్ అవుతారు. మునకాలు ఒకసారి వీళ్ళని ఏ కాదు, అంత కాదురా. ఇంకా పావని గురించి చెప్పాలరా అన్న. దూపు అవుతాను అన్న. అరే పోం కదా, ఆగుదాంరా తంసాబు. గమ గురించి అయితే చెప్పలేదురా. చెప్పేదే ఉన్నది అన్న, ఆమెనైతే నేను లవ్ చేస్తాను, ఇదైతే పక్క. అమ్మ తోడు అంతే అంటవారా? తంసాదాం పని. నా ప్లాన్ అమ్మతో రాకేష్ అన్న మిల్దారు బుగ్గగాని చేసిలు గారా. బాబాయ్ మన లక్కిగాడు, రగ్గాడు, లడ్డుగాడు వీళ్ళందరు బయటికి పోమరా అని తోలితే అటు చేనులలో తిరుగుతాను గానే. అబ్బా పోరగాళ్ళు ఆడైతే ఇంటికి రాని వాళ్ళ సంగతి ఇప్పుడు తేలితే వచ్చినాక నేను చెప్తే నా వీటిగా మరపడతాను. అది ఇంటికి రాని ఎవరెవరు పోతాను? ఆ లడ్డుగాడు, రగ్గాడు, మన లక్కిగాడు. సరే ఇంటికి వచ్చినాక వాళ్ళ సంగతి చెప్తా. అని కొంచెం చూడు, మా వీటిగా మరపడతాడు. అరే మనకు దగ్గర వాన పడుతుంది కదా అన్న. దుకాణం ఇదేనా దుకాణం? ఒక థమ్స్ అప్ బాబాయ్. ఇలా థమ్స్ అప్ అంటే అదేదో ఉన్నది. ఏం లేదే. రాకేష్ అన్నకు లాడ్సెట్ అయింది, అందుకే థమ్స్ అప్ తీసుకుంటాను. ఏ అందరితో చెప్పకరా. ఏ కదంతా ఏం లేదే బాబాయ్. అరే నాకు లవర్ సెట్ అయిందని అందరికి చెప్పకరా. అట్లుందా తాగు థమ్స్ అప్ తాగు. అరే కదా కదా ఆగులరా, నేను ఒకసారి ఇంటికి పోయేస్తా. అరే నేను ఇంటికి పోండి, నేను ఒకసారి ఇంటికి పోయేస్తా. అబ్బా రాకేష్ గారు అయితే బుగ్గాలు చేసి అని చెప్పలేదు. మా డాడీ ఎందుకు కట్ట కట్టుకున్నా బిడ్డరా దగ్గరికి అయితరా? పెట్టిపోయినావురా? ఎప్పుడైనా పడిపోయినా బడికి పోతే మరి సార్ ఎందుకు మన ఇంటికి వచ్చిండు? అమ్మతో సార్ ఇంటికి వచ్చిండా? చెప్పవురా. ఏమో నాకేం తెలుసు. నీకేం తెలుస్తుందిరా? నీకేం తెలియదు. చేనుల పండు తిరుగుడు అయితే తెలుసు.
పో బిడ్డ పో, ఏడికి పోతావు? రాత్రి అయినా ఏడికి వస్తావు చూస్తా కదా. మా డాడీ పొట్టు గెలివిండ్రా. అమ్మతో మా అమ్మ కూడా గెలివిందిరా. అమ్మతో మా డాడీ కూడా గెలివిండ్రా. అమ్మతోడు ఇదంతా చోటి అని పనేరా. రాత్రి అని సంగతి చూడాలిరా. అవునరా, సంగతి చూడాలరా. హాయ్ హలో అందరికీ నమస్తే, నేను మీ రంజిత్ చోటు. మన వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం మంచి మంచి కంటెంట్లు అందిస్తాయి ఇంకా.